సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ రాక ఆల్మోస్ట్ 5 days అయితే అవుతుంది. సో అందుకే ఏదో కంటెంట్ చేయాలని చెప్పేసి, ఏదో ఒకటని కాదు, నాకే ఈ వీడియో తీయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో తీస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే, ఇది ఉంది కదండి, దీంట్లో ఫ్యూయల్ అయితే అయిపోయింది. సో మనం సైకిల్ మీద టౌన్కి వెళ్ళేసి ఫ్యూయల్ అయితే తీసుకొని రావాలి. సో చలో పోతూ ఇంకా మాట్లాడుకుందాం. సో గైస్, మనమైతే టౌన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నేనైతే హ్యాంగింగ్ తీసుకున్నాను కెమెరాకి. ఇది ఎంత మటుకు స్టాండర్డ్ ఉంటుందో అర్థం కావట్లేదు. భయం అయితే అవుతుంది, ఇది ఏమైనా కింద పడుతుందేమో అని. దీంట్లోనే ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము. సో గైస్, మనమైతే ఈ వాటర్ బాటిల్ అయితే పర్చేస్ చేసాము. మనకు దీని కాస్ట్ వచ్చేసి 5 rupees. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ దీన్ని మెయిన్గా బ్యాగ్లో పెట్టేసుకోవాలి. సో గైస్, నేనైతే ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేసుకోలేదు అండ్ ఛానల్ ఇంట్రడక్షన్ కూడా చెప్పలేదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష అండ్ మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ ఛానల్. నేను బేసికలీ ట్రావెలింగ్ కంటెంట్ అండ్ నార్మల్ జనరల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్రీవియస్ 2-3 వీడియోస్ అయితే చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం లేట్ చేయకుండా టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను ఆల్రెడీ బాటిల్ కూడా పర్చేస్ చేశాను. ఈరోజు డేట్ వచ్చేసరికి 14th August. నిన్ననే నా బర్త్డే కూడా అయిపోయింది. మంచిగా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాను. సబ్స్క్రైబర్స్కి దావత్ అంటారా, మన ఛానల్ని పెద్ద చేసేయండి. అందరికీ ఏదో దావత్ అయితే ఇస్తా కన్ఫామ్గా. సో గైస్, మనం ఇప్పుడు వెళ్తున్న పెట్రోల్ బంక్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6 kilometers అయితే ఉంటుంది. మామూలుగా నేను డైలీ సైక్లింగ్కి వెళ్తూ ఉంటాను. అండ్ మీరు చూసింటే లాస్ట్ బ్లాగ్ సైక్లింగ్ గురించే ఉంటుంది. అదే సైకిల్ అన్బాక్సింగ్ దాని గురించే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను సైక్లింగ్ ఎటు చేయాలి కాబట్టి సైక్లింగ్లోనే వెళ్తున్నాను. ఇది చూడండి ముందర వినాయక చవితిది. అరే తీరా అమ్మా, ఇది బాగుంటుంది అసలు. వినాయక చవితికి చందాలు ఇట్లా అడుగుతారనమాట. లైక్ ఒక తాడు కట్టేసి, మీ ఊర్లో కూడా చూసింటారు, తాడునైతే పైకి లేపుతారు, డబ్బులు ఇచ్చేంత వరకు వదలరు. మనకు తెలిసిన పిల్లలే కాబట్టి వదిలేస్తారు మనల్ని. చాలా రోజులు అయింది కదా సైక్లింగ్ చేసి. అంటే యాక్చువల్గా ఈ 1 week నేను కాలేజ్కి వెళ్ళింటి. సో వీడియోస్ చేయడం కుదరలేదు పెద్దగా. యాక్చువల్గా అనుకున్నాను లైక్ నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చే బర్త్డే పార్టీ వీడియో కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. బట్ ఏం చేద్దాం, ఒకసారేమో ఛార్జింగ్ అయిపోయింది, ఒకసారేమో వీడియో ఫ్లాప్ అయింది. అందుకు అవన్నీ ఏం సెట్ కాలేదు. సో ఈ సైక్లింగ్ వీడియో కూడా చేసినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో చేయడము. నాకు ఈ సైకిల్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే, నేను ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఈ సైక్లింగ్ చేయాలంటే నార్మల్గా మనం జిమ్లో చేసినట్టు చేసినా సరిపోతుంది. అసలు ఇది ఇంకా మెయిన్ హైవే యాక్చువల్గా అంటే ఒక రకంగా. అందుకే ఎక్కువ మీకు లారీస్ ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. మనం సైకిలే కదా, ఒక పక్క నుంచి వెళ్ళిపోయినా పర్లేదు. సో గైస్, మనం తొందరలో ఈ ఏమంటారు సైకిల్ హ్యాండిల్కి కానీ బైక్ హ్యాండిల్కి కానీ కెమెరా మౌంట్ చేసుకునే ఎక్విప్మెంట్ అయితే తీసుకుందాము. చాలా కష్టంగా ఉంది ఇట్లా పోవాలంటే. ఇప్పుడు కూడా నేను ఎలా రికార్డ్ చేస్తున్నానంటే, ఇవ్వండి ఇక్కడ మీకు ఒకటి బయటికి వచ్చిన కార్డ్ లాగా కనిపిస్తుందా. ఈ కెమెరాని మనం దానికి మౌంట్ చేసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ 1.5 kilometer వచ్చేసినాము. ఇంకా మనకు 4 kilometers అయితే ఉంది. యాక్చువల్గా అంటే ఇది నేను ఎవరైనా గుత్తిలో ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే రేపు నేను ఈ యాక్టివిటీ వాళ్ళతో కలిసి చేద్దాం అనుకున్నా. కాకపోతే రేపు పొద్దునే వెళ్తున్నాను. సో ఎవరిని పిలిచలేను. అంటే ముందుగా ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదండి, అప్పటికప్పుడు అంటే కష్టం కదా. అది కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియో నైట్ కల్లా ఎడిట్ చేసి అప్లోడ్ చేసినా రేపు మార్నింగ్ కల్లా నాకు రిప్లై రావడం అంటే కష్టమే. మా ఊర్లోనే రేపు ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను.
బట్ ఏ వీడియో ఏది అనేది నేను ఇప్పుడైతే చెప్పను. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, లైక్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ స్పెషల్ వీడియో, ఎవరన్నా రావాలనుకుంటున్నారా ఆ వీడియో చేయడానికి అని అడుగుతాను. ఎవరన్నా మా ఊరు వాళ్ళు చూసి ఇంట్రెస్టెడ్ అనిపిస్తే వెళ్తాను నేను. నిజంగా స్పెషల్ వీడియోనే. ఆ స్పెషల్ వీడియో ఎక్కడ చేస్తాను అనే ప్లేస్ మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడైతే కనిపిస్తుంది కెమెరాలో. ఇంతకంటే పెద్ద హింట్ అయితే ఇవ్వలేను నేను. ఇప్పుడు మనమైతే ఒక మినీ హంటే చేయాలి పూల కోసము. అంత ఈజీ కాదు పూలు దొరకడము. యాక్చువల్గా అంటే బస్ స్టాండ్ పక్కన ఉంటాయి. సో ఇప్పుడు అక్కడి వరకు అయితే వెళ్తున్నాము. ఈ రకంగా నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో తెలీదు. సో గైస్, మా ఊర్లో చూడండి ట్రాఫిక్ మామూలుగా లేదు, మా బీభత్సంగా ఉంది ట్రాఫిక్ ఇదైతే. అండ్ ఈ పూలు ఎల్లుండి పండగ కదండి, రేపు ఇండిపెండెన్స్ డే, ఎల్లుండి శ్రావణ శుక్రవారం. సో అందుకు పూలు భారీగా ఉన్నాయి రేటు. మనం ఏం తీసుకోకుండా పెద్దగా డైరెక్ట్ పెట్రోల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు కనుక ఈ వీడియోని ఆగస్టు 15కి చూస్తూ ఉంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ అయితే చేసేయండి. నేను బైక్లో వచ్చినప్పుడు స్పీడ్కి వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఈ ట్రాఫిక్ అంతా కనపడదు. బట్ ఇప్పుడు సైకిల్లో వెళ్తున్నా కదా, సో ఇంకా భారీగా కనిపిస్తా ట్రాఫిక్ ఎంత ఉంది ఏమనేది. మనం ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ మీకు గుత్తిలో మెయిన్ సర్కిల్ అంటే ఇదిగో మీకు కనిపిస్తుంది కదండి ముందర, అదే దీనే గాంధీ చౌక్ అంటాము. చాలా ఊర్లలో సిమిలర్ పేరుతోనే ఉంటాయి గాంధీ చౌక్ అని. మా ఊర్లో ఇక్కడ ఉంటుంది గాంధీ చౌక్ అని. బ్రో నాది సైకిల్ బ్రో, కొంచెం చూడండి, మీలాగా నేను జయ్యని తిప్పలేను. పెట్రోల్ బంక్లో రష్ లేకపోతే చాలు. నేను ఈరోజు వచ్చే వీడియో అవుట్పుట్ని చూసి ఇది అప్లోడ్ చేయాలా డిలీట్ చేయాలా అని ఆలోచిస్తాను. అట్లా అప్లోడ్కి ముందే డిలీట్ అయిపోయిన వీడియోసే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను సైక్లింగ్ చేస్తూ ప్రాసెస్ మధ్యలో ఉంటాను. ఐ కాంట్ ఏమంటారు చెక్ చేయలేను ప్రతిసారి. ఫైనల్గా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మన దగ్గర బాటిల్ ఉంది కదండి, బాటిల్కి అయితే పెట్రోల్ కొట్టించేద్దాం. ఇదేమంది బాటిల్. అన్న 100 రూపీస్ కొట్టండి అన్న. సారీ గైస్. పైసలు కూడా ఇచ్చేస్తున్నాం. అసలు చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఎంత పెద్ద ఫెస్టివల్ అని, లైక్ 2-3 డేస్ ముందు నుంచే డ్యాన్స్ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా రేపు పక్కా చెప్తున్నా, జెమినీ టీవీలో ఖడ్గం సినిమా పడకపోతే నా పేరు తిప్పించి పెట్టుకుంటా. ఇంతవరకు ప్రతి ఇండిపెండెన్స్ డేలో ఖడ్గం సినిమా ఉంటుంది. ఎందుకంటే ఖడ్గం సినిమా ఈస్ అన్ ఎమోషన్ 90s కిడ్స్కి. ఆహా, అసలు అప్పుడు స్కూల్కి వెళ్తే స్వీట్లు పంచడాలు, డ్యాన్సులు ఇవన్నీ మిస్ అయిపోతారు ఈ 20 కిడ్స్. ఎంతైనా 90s కిడ్స్ అంటే ఓ తోపు అసలు. లైక్ లాటరీస్ మీలో ఎంతమంది లాటరీలు గీకారో నాకు తెలియదు, కానీ నేనైతే బీభత్సం గీకాను. ఫనీ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఇంట్లో నుంచి 2 రూపాయలు తీసుకొని పోయినాను.
₹2తో 4 లాటరీ టికెట్స్ వచ్చినాయి. అప్పుడు ₹1/2 ఒక లాటరీ టికెట్. 4 లాటరీ టికెట్స్ గీక్తే అన్నీ పోయి ఇంకో దాంట్లో ₹2 వచ్చినాయి. అన్నీ మూసుకొని ఆ ₹2 తీసుకోవచ్చు కదా, లేదు. మళ్ళీ ఆ ₹2 పెట్టి మళ్ళీ కొన్నా లాటరీ టికెట్స్. మళ్ళీ 4 వచ్చా, అందులో 2 పోయినాయి. ఓ దాంట్లో ₹1 వచ్చింది, ఓ దాంట్లో ₹10 ఏమో వచ్చినాయి. అప్పటి కాలం లాటరీలలో ₹5 తగలడమే గొప్ప. అట్లాంటిది నాకు ఏకంగా ₹10 వచ్చినాయి. అన్నీ మూసుకొని ₹10 నా దగ్గర పెట్టుకుంటే, మీకు గుర్తుందా, ₹2కి హైదరాబాదీ ప్యాకెట్ వస్తుంది. అట్లాంటివి అవి తినచ్చు బాగా. లేదు, తుత్త రాగదు కదా. ₹11 పెట్టి లాటరీ టికెట్లు కొన్నా. 22 లాటరీ టికెట్లు వచ్చినాయి. అందులో నాకు తెలిసినంత వరకు 13 14 పోయినాయి. అన్నీ డొల్ల. మిగతా 4 to 5 ఎట్లుండిందంటే, అప్పుడు చిన్నప్పుడు బొమ్మలు వస్తాయి చూడండి, బల్లి బొమ్మలు అండ్ బేబీ డాల్ బొమ్మలు, అట్లాంటివి. ఆ బొమ్మలు వచ్చిండే. మొత్తం ₹11 గోవిందా. ఇంట్లో చెప్తే సాగుకొడుతుండే అప్పుడు ఇట్లాంటివన్నీ తెలుస్తే. అందుకే ఇంట్లో చెప్పకుండా ఏం చేసినారంటే, కురుకురే కొనుక్కొని తిన్నా మమ్మీ అన్నాం. అసలు గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో. అండ్ నేను ఈ లాస్ట్ ఇయర్ అన్నా కొంచెం అంతో ఇంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎంటెక్ అనే థాట్ లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయరే నా ఎడ్యుకేషన్లో లాస్ట్ ఇయర్ అవుతుంది. ఇంకా నేను మళ్ళీ చదువుకోవాలంటే ఏదైనా బ్యాక్లాగ్ పెట్టుకోవాలి. అలాంటివి మనకు సెట్ కావు కాబట్టి, సో ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ తిరిగి రావు ఈ డేస్ అన్ని. కాలేజ్ డేస్ అస్సలకే రావు, స్కూల్ డేస్ కూడా రావు అనుకోండి. కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాము ఈ ఇయర్ అంతా. ఎంజాయ్ చేసేదంతా బ్లాగ్ తీసి నేను అప్లోడ్ చేస్తూ కూడా ఉంటాను. అండ్ మేము అక్కడ కర్నూలులో తీసుకున్న మాకు ఇల్లు దొరికింది. ఆ ఇంటి బ్లాగ్ కూడా చెయ్యాలి నేను తొందరగా. అంటే నేనేమనుకున్నానంటే, మై న్యూ హోమ్ టూర్ అని టైటిల్ పెట్టేసి అల్లు అర్జున్ గారు ఇల్లు పెడదాం అనుకున్నాను. కాకపోతే ఫ్యాన్స్ ఉంటారు కదండి, అడ్రస్ పెట్టు అంటారని చెప్పేసి నేను ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు గుత్తి నుంచి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను హోమ్ టూరు. నా వీడియోని ఎంతమంది 90s కిడ్స్ చూస్తున్నారో చెప్పండి. ఎందుకంటే 90s కిడ్స్ మధ్య మెమరీస్ చాలా ఉంటాయి. ఇప్పటికి కూడా ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఇప్పటికి కూడా మా కాలేజ్లో ఇండిపెండెన్స్ డే అంటే స్వీట్ మిక్చర్ ఇస్తారు. కానీ 90sలో ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు కదా. అప్పుడైతే ప్రేయర్ అయిపోయిన వెంటనే ప్రేయర్ గ్రౌండ్లో కూర్చోబెట్టేసి డ్యాన్సులు చూపించేవాళ్ళు, అన్నీ చూపించేవాళ్ళు. ఇప్పుడంటే నోటీస్ బోర్డులు ఇవన్నీ ఉండేవి. అప్పట్లో ఏం లేవు కదా. ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుండే, అందులోనే నోటీసులు అన్నీ రాయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండే. ఆ బ్లాక్ బోర్డ్ మీద డయాగ్రామ్స్ వేయడము, ఇలా చాలా చేసాము. సో అలా మా 90s స్టోరీస్ అని చెప్పచ్చు. నాకు తెలుసుకోవాలని ఉంది ఎంతమంది 90s కిడ్స్ చూస్తున్నారా అని. సో కామెంట్ అయితే చేసేయండి ఇఫ్ యు ఆర్ ఎ 90s కిడ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.